విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కొండంపేటలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పలిశెట్టి మహేష్, శంకర్రావు మధ్య ఘర్షణ జరగగా పెనుగులాటలో శంకర్రావు కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ చెప్పు. నా పేరు దివ్య. నేను మా మాయాల ఇంటికాడ ఉంటున్నాను. నేను ఇక్కడ ఈ ముసలమ్మ ట్యాంక్లో నీరు లాగడం లేదనేసి మా మాయించి ట్యాంక్ తెప్పించారు బొడ్డుతో లాగిస్తానని పెట్టేసి బొడ్డు పెడతామంటే వాళ్ళ నుంచి గొడవ పెట్టారు. వీళ్ళు గొడవ చేశారు.